స్వీట్ తీసుకో. ఏంట్రా? తీసుకోమా వదినా, తీసుకో. ఇంకో తీసుకో. అలాగే తీసుకో. నేను 2 తీసుకుంటా. తీసుకో. ఏంటి నాన్న సడన్ గా స్వీట్స్ తీసుకొచ్చావు? స్వీట్ కాకపోతే మన సైజుకి బోటు తీసుకొస్తాడు అత్తయ్య గారు. చైతు, ఎనీ గుడ్ న్యూస్? అవును వదినా, నాకు కూతురు పుట్టింది. అత్తయ్య గారు, నేను చెప్తే విన్నారా? చైతు ఎక్కడో సెకండ్ సెటప్ పెట్టేశాడు. వాడు సెటప్ పెట్టడం ఏంటే? మరి లేకపోతే రెండో పిల్లం లేకుండా మళ్ళీ కూతురు ఎలా పుడుతుందమ్మా? ఓహో, మీ అనుమానం అదా? నాకు బంగారం లాంటి కూతురు పుట్టింది అని చెప్తున్నాను. అది ఇప్పుడు పుట్టిందా? ఇప్పుడు 6 ఏళ్ల క్రితం కదా పుట్టింది. దానికి ఇప్పుడు స్వీట్లు పంచడం ఏంటి? అంటే అప్పుడు ఇవ్వలేకపోయాను, ఇప్పుడు ఇస్తున్నాను అంతే. లేదు లేదు చైతు, నువ్వేదో దాస్తున్నావు. అవునరా, ఏంట్రా సంగతి? అమ్మా, మీరందరూ సంతోషపడే ఒక విషయం చెప్పనా? ఏంటన్నది? అదేంటంటే, లేదు ఇలా చెప్పడం కంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి శ్వేతని మనోరాలని చెప్తే థ్రిల్ అయిపోతుంది. అదే కరెక్ట్. ఏయ్, ఏంట్రా అని అడిగితే మాట్లాడి విన్నానా? స్వీట్లు చాలా తీగా ఉంటాయి కదమ్మా. ఇంకా నయం, ఐస్ క్రీమ్ చల్లగా ఉంది, టూత్ పేస్ట్ తెల్లగా ఉంది, చింతపండు పొల్లగా ఉంది అనలేదు. బకరాలు చేయడానికి మేమే దొరికామా నీకు? అవును, కావాలంటే లతక్కని బకరా చేసుకో. ఇంత తెలివైన నన్ను బకరా ఎలా చేద్దామనుకున్నా? మీరు కాస్త మొయ్యండి. నాన్న చేతు, నువ్వేదో చెప్పాలనుకుంటున్నావని నాకు అర్థమవుతుంది. అదేంటో చెప్పేస్తే మాకు కాస్త టెన్షన్ తగ్గుతుందిరా. అమ్మా, అది టెన్షన్ పడేంత మ్యాటర్ ఏం కాదు. అసలు ఆ విషయం ఏంటో తెలిస్తే మీరందరూ థ్రిల్ అయిపోతారు. మరి చెప్పొచ్చు కదరా? లేదమ్మా, ఈ ఒక్క పూట ఓపిక పట్టండి. రేపు పొద్దున్నే ఆ గుడ్ న్యూస్ ఏంటో మీ అందరికీ చెప్పేస్తాను, ఓకేనా? నాకు కూడా చెప్పరా నాన్నగారు? ఆ గుడ్ న్యూస్ నీ వల్లే తెలిసిందమ్మా. ఆ విషయం ఏంటో తెలిస్తే ముందు ఆనందించేది నువ్వే. రేపు పొద్దుందా కాగు, నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను, ఓకే? పద 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 పద. ఏంటబ్బా అంత ఆనందపడే విషయం? మావయ్య గారికి అమెరికా నుంచి చుట్టల కట్ట తెచ్చుంటాడు అత్తయ్య గారు. కాల్చడానికా? అబ్బే కాదండి, అమ్ముకోవడానికి. కరెక్ట్, ఏరుకోవడం కంటే అమ్ముకోవడమే బెటర్. నా మొగుడు చుట్టలు అమ్ముకోమంటారే? ఆయన మీకులాగా అమ్ముకునే వంశంలో పుట్టలేదే, ఏరుకునే వంశంలో పుట్టారు. ఆయన ఏరడం మొదలు పెడితే మున్సిపాలిటీ వాళ్ళకి ఊడవడానికి ఒక్క ఎంగిలి పీక కూడా మిగలదు. తెలుసు తెలుసులేండి. నీకు అసలు బుద్ధుందా? ఎవరి కంట పడకూడదు నేను రహస్యంగా పెంచానో, ఎవరికి దగ్గర కాకూడదు నేను భయపడ్డానో, నువ్వు వాడితో కలిసి తిరుగుతావా? అసలు వాడికి నువ్వు కూతురు అని ఎలా తెలిసిందే? భూతంగా నీసి నిజంగా మా నాన్న అనుకుంటుండు. మాట్లాడమంటే వాడికి నువ్వే కూతురు అని ఎలా తెలిసింది? నా ఫేస్ చూసి గుర్తుపట్టిందంట మామా. ఏంటి, నీ ఫేస్ చూసి గుర్తుపట్టాడా? అలా ఎలా గుర్తుపడతాడే? నీ ఫేస్ మీద రాసుందా వాడు కూతురు అని? ఏం రాసుందో నాకేం తెలుసు మామా. వచ్చి నువ్వు నా కూతురువేనా అన్నాడు. వచ్చింది అయ్యగాడే కాబట్టి అవును అన్నా, అంతే. చంపుతా. వాడేదో చాక్లెట్లో బిస్కెట్లో ఇచ్చుంటాడు, కకృతిపడి చెప్పేసి ఉంటావు. చాక్లెట్లకే చెప్పేంత చీప్ గా కనిపిస్తున్నానా మావా? అంటే ఏంటి? ఏ రింగో చైనో ఇస్తే చెప్పేస్తావా? నిజంగా నేను చెప్పలే మామా. లేదు, నువ్వు చెప్పే ఉంటావు. అయినా మీ నానంటే నీకు పడదు కదా, వాణ్ణి రోజు తిట్టేదానివి. ఒరిజినల్ తండ్రి అయితే గట్లనే తిడతా మామా. ఒరిజినల్ తండ్రా? మరి వాడవడే డూప్లికేట్ తండ్రా? జంబో తండ్రి. జంబో తండ్రా అంటే? అవునగాడని. చాలే, వాని పేరు వినబడితేనే తోక తొక్కిన త్రాచ్ పాము లాగా పైకి లేసేదానివి. మరి ఇప్పుడేంటే సైలెంట్ గా ఉన్నావు? అంటే ఇప్పుడు తోక తొక్కలే కదా మామా. ఏయ్, పంచులు వేసావంటే చంపుతా. అసలు వాడు నీకు ఎక్కడ కలిసాడే? గిల్లెందుకు, నిజం చెప్పేద్దాం. ఏయ్ చెప్పవే. శ్మశానంలో.
శ్మశానంలోనా? అవు ఏంటి జోకులా? వాణ్ణి ఎక్కడ చూసావే? దీపంలో. అడిగిన దానికి కరెక్ట్ సమాధానం చెప్పు. నీ దగ్గరకు వాడు ఎలా వచ్చాడు? నోటితో నూతితే వచ్చిండు మామా. అర్థమైంది. నాకు నిజం చెప్పడం ఇష్టం లేక తిక్కవాగుడు వాగుతున్నావు. ఏదైతే నా జీవితంలో చూడొద్దనుకున్నానో అదే చూశానే. ఏ మాట అయితే నీ నోటి వెంట వినొద్దనుకున్నానో అదే విన్నానే. ఇక నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా నేను కావాలని వాడి దగ్గర పోలే, వాడే వచ్చిండు మామా. వస్తే ఎందుకు మాట్లాడవే? చీ అవతల పో అనొచ్చుగా. వాడి మొహం చూస్తే చీ కొట్టాలనిపించలే మామా. ఏమన్నావే? ఎందుకో తెలియదు గాని వాడి ఫేస్ చూస్తే అయ్యో పాపం అనిపిస్తది, మస్తు జాలేస్తది. దగ్గరైతే తప్పేముంది అనిపించింది, మాట్లాడాలనిపించింది, మాట్లాడినా తప్ప మామా? కరెక్టేనే, నీదేం తప్పులేదు, నీదేమీ తప్పులేదు. తప్పంతా నాదే. మాట్లాడుకోవే, వాడితోటే మాట్లాడుకో, వాడినే కలువు. తప్పంతా నాదే. అయ్యో అది కాదు మామా. జరిగింది చాలు చాలు. అయ్యో మామా మామా. అరే ఇంత దానికి గంటలో లేస్తాడేంది? ఆడు భూతం గాడయ్యా, చెప్పని కుదరదు, అర్థం చేసుకోడు. వాడు ఒక్కసారి కలిసినందుకే దీనిలో ఇంత మార్పు వచ్చిందంటే ఇక రోజు కలిస్తే నన్ను కూడా మర్చిపోతుంది. వాడి మాయలో పడి వాడితోనే వెళ్ళిపోతుంది. ఆ పరిస్థితి రాకముందే జాగ్రత్త పడాలి. శ్వేతని వాళ్ళ నుంచి కాపాడుకోవాలి. ఎస్, కాపాడుకోవాలి. అదేంటి తాళం వేస్తుందేంటి? అమ్మా, ఇంటికి తాళం వేస్తుంది. ఇంట్లో వాళ్ళు ఏమయ్యారమ్మా? ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయారు. ఏంటమ్మా, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారా? అవునండి, ఇంతకు ముందే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు తెలీదమ్మా, కాకపోతే వాళ్ళ మాటలు బట్టి వాళ్ళ ఊరు వెళ్ళిపోయారనుకుంటా. అయ్యో శ్వేత వెళ్ళడానికి వీలేదు, శ్వేత వెళ్ళొద్దు. అయ్యో, ఏంట్రా ఇది? నానమ్మ గారండి, శ్వేత అండి. గీత, నువ్వు భయపడకమ్మా. అమ్మా, నువ్వు గీతను తీసుకుని ఇంటికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. అరే రే రే, ఎక్కడికి రా? వచ్చాక చెప్తానమ్మా. ఒరేయ్, నానమ్మ గారండి, శ్వేత వెళ్ళిపోతుందంటండి. రేపటి నుంచి నాకు కనిపించదంటండి, నాతో మాట్లాడదంటండి. నానమ్మ గారండి, ఎలా అండి ఇప్పుడు? అయ్యో, అది వెళ్ళిపోతే మనమేం చేస్తాం తల్లి? మనం ఇంటికి వెళ్దాం పద. లేదు నానమ్మ గారండి, శ్వేత వెళ్ళిపోకుండా ఆపాలండి. నేను వెళ్ళి ఆపుతానండి. అయ్యో, ఎక్కడికి వెళ్ళి ఆపుతావే? నాన్న వెళ్ళారు కదా, వెతికి తీసుకొస్తారులే. మనం ఇంటికి వెళ్దాం పద. రా 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 రా. మామా, ఏడికి తీసుకుపోతున్నావు? ఏట్లోకి. వద్దు మామా, నీకు అసలు ఈత రాదు. చంపుతా. ఏట్లో చేపలనా మామా? నీకు తినడు తప్ప సంపుడు రాదు కదా మామా. ఒసేయ్, అసలే టెన్షన్ లో ఉన్నా, నీ చెత్త వాగుడుతో నన్ను విసిగించకే. పదవే పోదాం. ఏడికి తీసుకుపోతున్నావో జర చెప్పు మామా. ఈ ఊరు నుంచి వేరే ఊరికి. ఎందుకు? ఈ ఊరు నాకు నచ్చలేదే. ఎంత మాట అన్నావు మామా. ఈ ఊరు నేనేం చేసింది మామా? చెట్టు గుండెలు గుట్టకపోయినా గుండెల్లో పెట్టుకొని చూసుకుంది మామా. ప్యాంటుకి జిప్పులు వెనక్కి పెట్టినా సపోర్ట్ చేయకుండా సర్దుకున్నది మామా. నీకు పని లేదంటే పనిచ్చింది,
బతకనీకి దారి చూపించింది. గస్వంటి ఈ ఊర్ని వదిలిపోనీకి నీకు మనసెట్లొచ్చింది మావా? ఏం చేస్తాం తల్లి, అంతా తమరు దయ. నువ్వు నీ తండ్రితో కలిసి తిరగపోయి ఉంటే ఇక్కడే ఉండేవాళ్ళం. కానీ తమరు నాన్న కోసం తెగ ఆరాట పడిపోతున్నారు కదా, అందుకే ఈ కర్మ. అంటే నేను నా అయ్యతో కలిసి తిరుగుతున్నానని ఈ ఊరు నుంచి తీసుకోబోతున్నావా? అవునే, పోనీలే, చిన్నపిల్లని వదిలేస్తే రేపు వాడితో పాటు ఫారెన్ తీసుకెళ్లిపోతాడు. ఏ ఫారెన్ వాడుకో అమ్మేస్తాడు. ఏ చల్, గాడ్ ఫారెన్ కెందుకు వెళ్తాడు మామా? మరి ఎక్కడికెళ్తాడే? దీపంలోకి పోతాడు. దీపమ్మా? అదే మామా, వాడు పోతే మాత్రం నేనెందుకు పోతా అంటున్నా. నిన్ను నమ్మడానికి లేదే. వాడు చాక్లెట్ ఇచ్చాడంటే చేనాకైనా నడుచుకుంటూ పోతావు. అయ్యో, వేరే ఊరికి పోతే గీతను చూడలేను మామా. నువ్వు ఇక్కడే ఉంటే నేను నిన్ను చూడలేనే. నోరు మూసుకొని పదా, పట్టుకో, పదవే. మామా నా మాటిను మామా. నోరు మూసుకొని నడవే. ఆటోలు ఏమైపోయినాయి? ఒక్క ఆటో కూడా లేదు. జంబోగాడని నీకెట్లా చెప్పాలి మామా? నిజం చెప్తే జంబోగాడు వెళ్ళిపోతాడు, చెప్పకపోతే ఈ ఊరిడిచి నువ్వు పోతావు. గీతకు దూరం అయిపోతా. అనవసరంగా జంబోగాడితో మా అయ్య వేషం వేయించిన. ఇప్పుడు ఏం చేయాలి? మా మామ నూరికి పోకుండా ఎట్లా ఆపాలి? ఇక్కడదే. ఒరే జంబో, బయటికి రారా. బాలిక, ఏమి నీ కోరిక? అర్జెంటుగా మా అయ్యగారి రూపంలో వచ్చి మా మామ నూరికి పోకుండా ఆపు. మీ తండ్రిని చూసినా మీ మామ కోపంతో ఎగిరిపడును, నన్ను చావగొట్టును. ఊరికి పోవుట ఎలా ఆపుదును? గవన్నీ తెలిస్తే ఏంటే? ఏంలే మామ, ఏంలే. గవన్నీ తెలిస్తే నిన్నెందుకు పిలుస్తారా బై? నేనే చూసుకునేదాన్ని. నీ తండ్రి మాట విని ఆగునని నాకు నమ్మకం లేదు బాలిక. ఇంతకు మించి వేరే దారి లేదురా. నువ్వు గడ్డమే పట్టుకుంటావో మా మామ కాళ్ళే పట్టుకుంటావో నీ ఇష్టం. ఊరికి పోకుండా ఆపాలి, లేదంటే బిడ్డ దీపం తీసుకుపోయి చెట్టు కింద పోతి పెడతా. అంత పని వలదు బాలిక. నీ తండ్రి వేషంలో వచ్చి నా తిప్పలు నేను పడేదను. సరే జల్ది పో, జల్ది పో 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 పో. ఏంటే, ఏమంటున్నావే? అదే మామా, జల్ది పోదా మాట వస్తే అంటున్నా. ఒక్క ఆటో వచ్చి చావట్లేదే. సర్లే, బస్ స్టాండ్కి వెళ్దాం పదా. ఏంది నడుచుకుంటానా? నేను రాను మామా, ఆటో వస్తేనే ఎక్కిపోదాం. నువ్వెన్ని వేషాలు వేసినా ఈ ఊరిని చెల్లిపోవడం ఖాయం. జంబోగాడుండంగా ఎట్లా పోతాం మామా? నేను చూస్తా కదా, వాడు ఏదో ఒకటి చేస్తాడు. అల్లుడు గారు. అత్తయ్య గారు. బాబు, ఎన్నాళ్ళయిందయ్యా నిన్ను చూసి. ఎలా ఉన్నావు? నేను బాగున్నానండి, మీరెలా ఉన్నారు? పోయిన రోజులు తలుచుకుంటూ చావలేక బతకలేక ఇదిగో ఇలా ఉన్నాను. ఇంతకీ గీత ఎలా ఉంది బాబు? గీత బాగుందండి. మీకు సంగతి తెలుసా? మధుకి కమలపిల్లలు పుట్టారంట. నాకిద్దరు కూతుళ్ళు. ఏ రహస్యమైతే అల్లుడు గారికి తెలియకూడదనుకున్నాను, అదే రహస్యం తెలిసిపోయింది. అల్లుడు గారి నోటి ద్వారా గీతా శ్వేత అక్క చెల్లెళ్ళన్న నిజం తెలిస్తే ఇద్దరిలో ఒకరు మరణిస్తారు. ఇప్పుడు వాళ్ళని ఎలా కాపాడుకోవాలి తండ్రి? ఏమిటి? గీతా శ్వేత అక్క చెల్లెలా? వారిరువురు అక్క చెల్లెలని వాళ్ళకి తెలిసిన ఎడల ఇద్దరిలో ఒక్కరే బ్రతుకుతారా? ఏమీది విధి వైపరీత్యము? అత్తయ్య గారు మిమ్మల్ని. అదే బాబు,
ఏదో ఆలోచిస్తున్నాను. అయినా గీతా శ్వేత ఇద్దరు స్నేహితులు కదా బాబు. ఏంటి శ్వేత మీకు ముందే తెలుసా? నువ్వేదో ఆలోచిస్తున్నావు బాబు. శ్వేత శ్వేత నేనెప్పుడన్నాను? అబద్ధం. మీకు నిజం తెలుసు. ఎందుకు నా దగ్గర ఆ విషయం దాస్తున్నారు? ఇన్నాళ్ళు ఆ దేవుడు నిజం తెలియనివ్వకుండా నాతో ఆడుకున్నాడు. ఇప్పుడు శ్వేత నా కూతురని తెలిసేసరికి బావ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. దేవుడా, ఎంత మంచి పని చేసావు తండ్రి. అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారండి? కన్న తండ్రి కన్న కూతురికి దూరం అయితే అది మంచి పని అంటారా? అంటే ఇప్పుడు నేను నా కూతురు కలవకూడదని మీరు కోరుకుంటున్నారా? ఆ, ఆ, లేదు బాబు. గీతా శ్వేత కలవకూడదని, అక్క చెల్లెళ్ళని తెలియకూడదని కోరుకుంటున్నాను. ఏంటండి మీరు అనేది? సొంత అక్క చెల్లి కలుస్తుంటే ఆనందించాల్సింది పోయి కలవకూడదని కోరుకోవటం ఏంటి? కలవడం కాదు బాబు, వాళ్ళ అక్క చెల్లెళ్ళని కూడా వాళ్ళకి తెలియకూడదు, తెలియనివ్వకూడదు. మీకేమైనా పిచ్చి పట్టిందా? అయినా వాళ్ళని కలవకుండా ఆపితే మీకేం వస్తుంది? చూడండి, మీలాంటి వాళ్ళు ఎంతమంది అడ్డొచ్చినా సరే నేను వాళ్ళని కలిపి తీరతాను. అదే జరిగితే మీ ఇద్దరు కూతుళ్లలో ఒక్కరే ప్రాణాలతో ఉంటారు, ఒక్కరే ప్రాణాలతో ఉంటారు, ఒక్కరే ప్రాణాలతో ఉంటారు, ఒక్కరే ప్రాణాలతో ఉంటారు. ఏంటండి మీరు అనేది? వాళ్ళిద్దరిలో ఒకళ్లే ప్రాణాలతో ఉండటం ఏంటి? అవును బాబు, వాళ్ళిద్దరూ కలిసిపోవాలని, కలకాలం కలిసి ఉండాలని నేను కోరుకున్నాను. కానీ వారి జాతక ప్రకారం వాళ్ళు అక్క చెల్లెళ్ళు అన్న నిజం వాళ్ళకి తెలియకూడదు. వాళ్ళకి తెలిసిన మరుక్షణం వాళ్ళు కష్టాల్లో పడతారు, మరణాన్ని చూస్తారు, మరణాన్ని చూస్తారు, మరణాన్ని చూస్తారు, మరణాన్ని చూస్తారు. వాళ్ళిద్దరూ అక్కా చెల్లెలన్న నిజం వాళ్ళకి ఎప్పటికీ తెలియకూడదా? వారి క్షేమం కోరుకుంటే ఎప్పటికీ తెలియకూడదు. అదే వారికి శ్రీరామ రక్ష. జాగ్రత్త బాబు, ఈ నిజాన్ని మీ గుండెల్లోనే దాచుకోండి. అలాగే, నా గుండెల్లోనే దాచుకుంటాను. కానీ చివరిసారిగా ఒకే ఒక్కసారి నా కూతురుని చూసి వెళ్ళిపోతాను. శ్వేత గీతలు వారి గతమును తెలుసుకునవలెను. ఒకవేళ ఒకరికి నిజం తెలిస్తే మొదటిగా నిజం తెలుసుకున్న వారు ప్రమాదంలో పడతారు, అష్టకష్టాలు అనుభవిస్తారు, మరణాన్ని చూస్తారు. అయ్యో భగవాన్, వారిద్దరియు అక్కా చెల్లెలన్న నిజం వారికి తెలియకుండా చేయుము. వారిని నిండు నూరేళ్లు కాపాడుము. హే భగవాన్. వారి జాతక ప్రకారం వాళ్ళు అక్క చెల్లెళ్ళు అన్న నిజం వాళ్ళకి తెలియకూడదు. దేవుడా, ఇన్నాళ్ళకి నా ఇద్దరు కూతుళ్ళు కలుస్తారని ఆశపడితే ఇలా చేసావేంటి? ఈ నిజాన్ని నాలోని దాచేసుకుంటాను. బండోన్ని మాయలాగా మారమ్మంటే రాలేదేంది? కొంపతి చెన్న మందు తాగుతుండా ఏంది? ఏడున్నావురా నీ తల్లి? రారా నీ సంగతి చెప్తా. ఆటో 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 ఏయ్, నువ్వు ఎక్కువే. బస్ స్టాండ్ వస్తావా? వస్తాను సార్, ఎక్కండి. బావా 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 బావా
బావా అమ్మో వీడు వచ్చేస్తున్నాడు. ఏయ్ పోనీ భయ్యా పోనీ. బావా ఏమైందయ్యా? స్టార్ట్ అవ్వట్లేదు సార్. అయ్యో ఇప్పుడే కావాలా? ఇప్పుడే ఆగి సావాలా? బావా 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 ఆగు బావా ఆగు. ఏమ్రా బంటుడా, ఇప్పటిదాకా ఎడ కూర్చున్నారా తాక్కుట్టా? నేనా? అంటే మనం ఇక్కడ ఉన్నామో నువ్వే వాడికి చెప్పావా? అమ్మో, ఆవేశంలో బయటపడిపోయినా కదా. లే మామా, ఎందుకు వచ్చినావు పోరా అంటున్నా. నువ్వు పదవే. బావా బావా ఆగు బావా. ఎందుకు వచ్చావురా? ఎవరిని చంపడానికి వచ్చావు? పోరా, మర్యాద ఇక్కడి నుంచి పో, లేదంటే నా చేతిలో చస్తావు. పో. బావా నన్ను క్షమించు బావా. ఇలా అడగడానికి కూడా నాకు అర్హత లేదు బావా. ఎందుకంటే కోపంతో అహంకారంతో కళ్ళు మూసుకుపోయి నేను మనిషిలా కాకుండా మృగంలా ప్రవర్తించాను బావా. నన్ను క్షమించు బావా. వద్దు, నీ మాయమాటలు నమ్మడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఈ దొంగ నాటకాలు వెదో పనులు నాకు తెలియదా? పైసల కోసం గొంతుల కోసం నీచులరా మీరు, నీచులరా మీరు, నీచులరా మీరు, నీచులరా మీరు, నీచులరా మీరు, నీచులరా మీరు.